గైస్ పార్ట్ 1 చూసుంటే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది ఈ వీడియో చూసేటప్పుడు. ఎందుకంటే చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను జస్ట్ రీక్యాప్ చేయడానికి, మీకు గుర్తు చేయడానికి. సో ఒకవేళ పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. పార్ట్ 1 చూశాక పార్ట్ 2 కండి. మా అమ్మ ఫస్ట్ ట్రిప్ అనమాట బెంగళూరుకి. సో తనకు ఒక మెమొరబుల్ ట్రిప్గా ఉండాలని చెప్పేసి మేము ప్రతిదీ క్యాప్చర్ చేసాము. సో అందులో భాగంగానే మేము M5 ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటుంది ఆ మాల్కి తీసుకెళ్ళాము. ఎందుకంటే సిటీలో వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చూపించాలనుకున్నాము. అందులో తనకి లిఫ్ట్ ఎక్కడం లేదంటే ఎక్సిలేటర్ ఎక్కడం ఇలాంటివన్నీ ఫస్ట్ టైం అంట. సో తన ఎగ్జైట్మెంట్ చూడాలనుకున్నాం, అందుకే ప్రతిదీ క్యాప్చర్ చేయడం జరిగింది. సో అక్కడ చాలాసేపు స్పెండ్ చేసాం ఆ రోజు నైట్. ఎందుకంటే ఫస్ట్ రోజు రెస్ట్ తీసుకుని సెకండ్ డే వెళ్ళాం అక్కడికి. అండ్ KFC కూడా తనకి టేస్ట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. సో అది కూడా చేయించడం జరిగింది అక్కడ. సో అక్కడ ఒక 2 hours స్పెండ్ చేసి 11 ఆ టైంకి మేము మా ఇంటికి వెళ్ళాం అనమాట. సో తర్వాత రోజు కొద్దిగా లేట్గా లేచాం, ఎందుకంటే లేట్ అయింది పడుకోవడానికి. సో లేచాక కొద్దిమంది రిలేటివ్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ అక్కడ బెంగళూరులో. సో వాళ్ళందరినీ మీట్ అవ్వాలని చెప్పేసి మేము ఆ రోజు రెడీ అయ్యి మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అందులో భాగంగానే మా అమ్మ రెడీ అవుతుంది. సో ఇదనమాట తర్వాత పార్ట్ 2 వీడియో. సో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. చాలామంది ఉండటం వల్ల అందరూ ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటారు కదా, సో కొద్దిగా టైం పడుతుంది. సో మేము అంటే రెడీ అయ్యి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 12-12:30 అయింది. సో ఆ టైంలో మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట అక్కడ నుంచి. సో అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మేము జయనగర్ వెళ్ళాలి. జయనగర్ వెళ్ళాలంటే సిల్క్ బోర్డ్ అంటే చాలా ఎక్కువ ఉంటుందండి ట్రాఫిక్. మామూలు బెంగళూరులోనే ఎక్కువ ట్రాఫిక్ ఉండే ప్లేస్ అంటే ఖచ్చితంగా సిల్క్ బోర్డ్ అని చెప్తారు కానీ. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక ఫ్లైఓవర్ వేసారు అనమాట సీదా జయనగర్కి వెళ్ళాలంటే. సో వెళ్ళేటప్పుడు ఉండదు కానీ వచ్చేటప్పుడు మాత్రం మనకి ఫ్లైఓవర్ యూజ్ అవుతుంది. సో కమింగ్ మంత్స్లో మనకు ఒక 3 to 4 monthsలో ఖచ్చితంగా ఇంకోటి అంటే వెళ్ళేటప్పుడు కూడా యూజ్ అయ్యేటట్టు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో అది మాత్రం కంపల్సరీ అయ్యిందంటే మాత్రం చాలా వరకు తగ్గుతుంది, ఎందుకంటే మెట్రో స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా కొంచెం ట్రాఫిక్ తగ్గడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళాక నేను మా ఫ్రెండ్ కమ్ బావ ట్యాగుని మీట్ అయ్యాను. నేను ఉండే ప్లేస్కి తను రావడం జరిగింది. సో అక్కడ తన దగ్గర మీట్ అయ్యి కొద్దిగా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని తర్వాత అక్కడ నుంచి మేము మ్యాచ్ ఉందన్నమాట, RCB మ్యాచ్ ఆ రోజు. సో అందుకోసమే అర్లీగానే వచ్చేసాం. అంటే ఎందుకంటే 7:30కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్. సో 7:15 తనకి వచ్చేసాం ఇంటికి. ఎందుకంటే మా అన్న, మా వదిన, మా క్రాంతి అందరూ RCB అంటే ఫ్యాన్స్ అనమాట. సో వాళ్ళ కోసం కొద్దిగా ఇంకా తొందరగానే వచ్చేసాం, ఎందుకంటే మ్యాచ్ ఉందని చెప్పేసి. ఎందుకంటే బెంగళూరులో మనం అనుకున్న టైంకి రాలేమండి రిటర్న్, ఎందుకంటే అంత ఉంటుందన్నమాట ట్రాఫిక్. అందులో మెట్రో కూడా ఉన్నా కూడా ఆ మాత్రం ఒకవేళ మెట్రోకి లేకుంటే ఇంకా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఎలా ఉంటుందో ట్రాఫిక్ అసలు. సో మ్యాచ్ ఉండడం వల్ల తొందరగానే వచ్చాను. నేను ముఖ్యంగా RCBకి ఫ్యాన్ ఏం కాదండి, కాకపోతే 18 years నుంచి అంటే వాళ్ళు కప్పు కొట్టట్లేదు కదా, అందరూ ట్రోల్ చేస్తుంటారు. సో మెయిన్ కోహ్లీ ఏంటంటే మిగతా అంటే ఇండియా టీంకి ఆడుతూ అంటాడు, గెలుస్తుంటాడు, అంతా అవుతుంది. కానీ ఒక్క RCBకి వచ్చేప్పటికి మనకి ఎందుకో తనకి అన్లక్కీగా అక్కడ ఉండదన్నమాట. ప్రతిసారి వస్తారు, ఏదో ఒకటి అవుతుంది, వెళ్తారు. సో అందుకోసమే చాలా ట్రోల్ చేస్తుంటారు. నాకు అది చూసి బాగా బాధ అయ్యేది. అంటే కోహ్లీకి నేను ఫ్యాన్ ఏం కాదు కానీ యాజ్ ఏ హ్యూమన్గా అంటే అంత గేమ్ ఆడేవుతాడు, అంతమందితో ఎందుకు అట్లా ట్రోల్ చేయించుకోవాలని కొద్దిగా మనసులో ఏదో ఉండేది నాకు కూడా. సో అందుకోసమే వాళ్ళు ఈసారి ఖచ్చితంగా కొట్టాలని నాకు కూడా బలంగా ఉండింది. అండ్ ఎందుకో ఈసారి పాజిటివ్గా ఉండిందండి స్టార్టింగ్ నుంచి. నేను కూడా ఎందుకో అంటే RCB ఫ్యాన్ కాకుండా RCB గెలిచాలని మనసులో అనుకున్నాను. అండ్ గెలుస్తుందామని నమ్మకం కూడా బాగానే పాజిటివ్ అయితే ఫస్ట్ నుంచి ఉండింది. సో వాళ్ళు సెమీస్కి ఫైనల్కి వచ్చాక ఇంకా ఈసారి కొట్టే తీరాలని నేను కూడా బాగా కోరుకున్నాను. సో అందుకోసమే నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్, మామూలుగా అంటే నేను యువరాజ్ ఫ్యాన్ అండి. బట్ యువరాజ్ అంటే మ్యాచ్లో ఉండటం లేదు కదా ఇప్పుడు, అంటే రిటైర్డ్ అయ్యి. సో అప్పటి నుంచి నాకు క్రికెట్ చూడడం పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండట్లేదు. సో అందుకోసమే మ్యాచ్లు అసలు ఈ మధ్య చూడటం మానేసామన్నమాట. దాదాపు ఒక 4 to 5 years నుంచి మ్యాచ్లు చూడడమే వదిలేశాను. బట్ RCB మ్యాచ్ మాత్రం ఫైనల్ మ్యాచ్ చూడాలని చెప్పేసి ఆ రోజు కొద్దిగా అదే చెప్పాను కదా, రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి ఉన్నా కూడా వెళ్ళి వచ్చాం ఆ రోజు. సో మేము అనుకున్నట్లే మ్యాచ్ గెలిచింది, దగ్గర నుంచి గెలిపించాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మా తమన్ గారు చెన్నై టీం అనమాట. సో వాళ్ళకి RCBకి కొంచెం వార్ ఎక్కువ. సో వాడు తప్ప మిగతా వాళ్ళంతా గెలిచాలని అక్కడ ప్రే చేస్తున్నాం. వాడు మాత్రం అంటే ఓడిపోవాలని చెప్పి. సో వాడి ఆశలు కాలేదన్నమాట, అంటే మ్యాచ్ గెలిచింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఆ రోజు, అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ముఖ్యంగా మా అన్న కొద్దిగా ఎమోషనల్ కూడా అయ్యాడు, ఎందుకంటే విరాట్ కోహ్లీకి డైహార్డ్ ఫ్యాన్ అనమాట మా అన్న.
సో తను అక్కడ అలా ఎమోషనల్ అవ్వడం వల్ల కోహ్లీ అంటే గ్రౌండ్లో ఇక్కడ మా వాళ్ళు కూడా కొద్దిగా ఎమోషనల్ అయ్యారు, క్రాంతి అండ్ మా అన్న. సో అవన్నీ చూసి కొన్ని క్యాప్చర్ చేయాలనిపించింది, కొన్ని మూమెంట్స్ అందుకే కొద్దిగా అంటే మామూలుగా టీవీలో అవి వీడియోస్ కొన్ని రికార్డ్ చేసి మీకు యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా వీడియో కూడా ఒకటి ఆల్రెడీ పోస్ట్ చేశాను దీని గురించి, అంటే మ్యాచ్ చూసేటప్పుడు. బట్ ఒకవేళ ఇది మేము చూసాం కాబట్టి జస్ట్ ఒక క్లిప్ ఉండాలి ఈ ట్రిప్ వీడియోలో అని చెప్పేసి కొద్దిగా యాడ్ చేస్తున్నది. సో దగ్గరుండి కల్పించామండి ఆర్సీబీని, గుర్తుపెట్టుకోండి. ఓకే, మ్యాచ్ అయిపోయి మేము పనుకునే టైంకి 2 అయింది, ఎందుకంటే మ్యాచ్ అయిపోయింది 12 అట్లా అయింది. సో వాళ్ళ సెలబ్రేషన్స్ తర్వాత స్టేటస్లు ఇవన్నీ, ఎందుకంటే ఆర్సీబీ ఫస్ట్ టైం మ్యాచ్ గెలవడం వల్ల ప్రతి ఒడు స్టేటస్ పెట్టాడు ఆ రోజు. సో ఎవరు ఏం పెట్టారని అందరినీ చూసుకుంటూ లాస్ట్కి 2 అయింది పడుకోవడానికి. సో మాకున్నది 1 డే, మేమేమో కొన్ని కవర్ చేయాలంటే 1 డే మాత్రమే ఉంది, ఏం చేయాలో తెలియదు కానీ వెళ్ళాలి మొత్తానికి. మేము అనుకునే వాటిలో బన్నెరగట్ట జూ పార్క్, అమ్మకి యానిమల్స్ అంటే ఈ లయన్ కానీ ఈ టైగర్ కానీ ఇలాంటివన్నీ లైవ్లో చూపించాలని అనుకున్నాము. సో మనకి బెంగళూరులో మనకు వెళ్ళాలంటే బన్నెరగట్ట జూ పార్క్ ఉందండి. సో ఇది ఇక్కడ వెళ్తే మనము అంటే మిగతా కొన్ని ఉన్నాయి కానీ బట్ అక్కడికి వెళ్తే మాత్రం కొంచెం అదే టైం స్పెండ్ చేయొచ్చు, ప్లస్ యానిమల్స్ కూడా మనం లైవ్లో చూడొచ్చు అని చెప్పేసి మేము ప్రయారిటీ అక్కడికే తీసుకున్నాము, అంటే యానిమల్ పార్క్కి వెళ్ళాలని. సో మేము అదే రెడీ అయ్యి ఆ రోజు కూడా సేమ్ అనుకుంటాం కానీ తొందరగా వెళ్ళాలని, ఇంక లేట్గా పనుకోవడం వల్ల ఎస్పెషల్లీ మేము లేవడం కూడా లేట్ అవుతుంది. అండ్ చాలా మంది ఉన్నాం కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యేదానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో టిఫిన్ చేసుకుని 11-11:30కి అంతా స్టార్ట్ అయ్యాము. అండ్ మధ్యాహ్నం పూట్ల కూడా అక్కడ అంటే బయట ఎక్కడ తినేకి ఎప్పుడు అవుతుందని చెప్పేసి క్యారీ కూడా మేము చేసామన్నమాట. సో అక్కడ నుంచి మేము 12:30కి అంతా చేరుకున్నామండి, అంటే బన్నెరగట్ట జూ పార్క్కి. మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా అంటే రోడ్ మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్స్ వేసుకుని వెళ్ళడమే అనమాట. ఒకేసారి అనిపిస్తుంది అసలు ఈ మ్యాప్ స్క్రీన్ లేకుంటే ఎలా వెళ్ళాలి అంటే ఇట్లా తెలియని ప్లేసులు కానీ. నిజంగా అవును కదండి, అంటే ఒకవేళ మ్యాప్ స్క్రీన్ లేకుంటే మన పరిస్థితి ఏంటంటే ఒకసారి థింక్ చేస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళలేము మనం మ్యాప్స్ లేకుంటే. సో అదండి, మేము బన్నెరగట్ట జూ పార్క్ అయితే మేము అదే 12:30కి అంతా చేరుకున్నాము. సో అక్కడ నుంచి కార్ పార్కింగ్ ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి మేము అదే బస్ స్టాప్ ఉంటుంది, ఆ బస్ స్టాప్ క్రాస్ చేస్తే మనకి బన్నెరగట్ట జూ పార్క్ ఉంటుంది ఎంట్రెన్స్. సో ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళేటప్పుడే మనకేమి అంటే ఐ మీన్ ఏ టోకెన్ కానీ ఇలాంటివి టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. లోపలికి వెళ్ళాక కొద్దిగా ప్లేస్ ఉంటుంది, ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట మనకు. అంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి టికెట్ ఏమి అవసరం లేదు కానీ బట్ లోపలికి వెళ్ళాక ఒక ప్లేస్లో మనకు టికెట్ సేల్ చేస్తుంటారు. సో అక్కడ వెళ్ళి టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడైతే మనకి ఎంట్రెన్స్ జస్ట్ అంతే. వెళ్తే ఇక్కడ మనకి వెళ్ళేటప్పుడు మనకి అంటే టిఫిన్ సెంటర్స్ ఇలాంటివైనా బ్రేక్ఫాస్ట్ చేయకుండా అక్కడ చేయడానికి, అంటే మనకి ఏమన్నా లంచ్ టైం అయితే లంచ్ టైం ఒకలా అంటే భోజనం చేయడానికి ఇలాంటివన్నీ మనకి ఉంటుంది. స్టాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ లైన్లో మొత్తం అవే ఉంటాయి, మనకి చాలానే ఉంటాయి అనమాట. అంటే ఎక్కడైనా స్టాల్స్లో మనకు నచ్చిన ప్లేస్లో మనం భోజనం కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయొచ్చు. సో ఇక్కడికి ఎంటర్ అయ్యేదానికి మేము 1 అయిందండి. సో ఆల్మోస్ట్ జస్ట్ మాకు ఎందుకంటే 5 వరకే అని చెప్పారు, అంటే మామూలు గూగుల్లో చూసాం టైమింగ్స్. సో 5 వరకే అంటే దాదాపు మాకు 4 అవర్స్ ఉందంటే 4 అవర్స్లోనే మొత్తం కవర్ చేయాలన్నమాట. నేను అనుకున్నాను ఎప్పుడవుతుందని, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఇదేం ఫస్ట్ టైం కాదు, నేను బన్నెరగట్ట జూ పార్క్ కూడా నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను, ఎందుకంటే నేను బెంగళూరులో 2017 to 2019 ఉన్నాను. సో ఆ గ్యాప్లో నేను బన్నెరగట్ట జూ పార్క్ కూడా మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను అప్పట్లో. సో తెలుసు అంటే ఏం పెద్దగా ఎక్కువ లేదని చెప్పేసి, ఎందుకంటే హైదరాబాద్లో నేను చూసాను, హైదరాబాద్లో ఉండే జూ పార్క్ అయితే వేరే లెవెల్. నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఆ వీడియో కూడా పెట్టాను. చాలా చాలా యానిమల్స్ ఉంటాయండి అక్కడ. అసలు ఇక్కడికి అక్కడికి చాలా డిఫరెన్స్ అసలు. అంటే నిజంగా చెప్పాలంటే ఒక 50% యానిమల్స్ కూడా ఇక్కడ ఉండవు అక్కడ ఉండే వాటితో పోల్చుకుంటే. సో అంత పెద్దగా ఉంటుంది, దాన్ని తిరగాలంటే ఖచ్చితంగా 1 డే సరిపోదు, అలా ఉంటుంది. బట్ ఇక్కడ నేను చెప్పాను కదా 4 అవర్స్ అని, సో 4 అవర్స్ సరిపోతుంది ఈ దానికి అనమాట. సో టికెట్ తీసుకోవడానికి వెళ్ళాము. టికెట్ తీసుకోవాలంటే మనము ఓన్గా కూడా తీసుకోవచ్చు అనమాట, ఆపరేటింగ్ చేసి అంటే సిస్టమ్స్ పెట్టినారు మనకి. ఇప్పుడు మోస్ట్లీ అంటే KFC ఇలాంటి ఫుడ్ ఉంటాయి కదా, ఫుడ్ కోర్ట్స్ దగ్గర మనకి ఆల్మోస్ట్ పెట్టేసి అనమాట, అంటే మనమే ఓన్గా సెల్ఫ్ పర్చేజ్ చేసుకునే ఆప్షన్స్. సో మేము కూడా అంటే దగ్గర నుంచి మేమే చేసుకున్నాం అనమాట. ఒక్కో టికెట్ మనకు 100 రూపీస్ ఉందండి. సో 6 మెంబర్స్ మేము వెళ్ళాము. 6 మెంబర్స్ గాను 600 పే చేసి మేము టికెట్ తీసుకున్నాం, అంటే ఓన్గా మేమే. సో QR కోడ్ వస్తుంది, మనం వెళ్ళేటప్పుడు ఆ QR కోడ్ చూపించామంటే మనకి అలో చేస్తారు. సో ఇది ప్రాసెస్. మామూలుగా మీరు ఒకవేళ బన్నెరగట్ట జూ పార్క్ వెళ్తే మనం ఇక్కడ అంటే ఓన్గా మనమే కానీ మనం టికెట్ తీసుకోవచ్చు, అంటే వాళ్ళతో వెయిట్ చేసేవాల్సిన అవసరం అయితే లేదు, మనమే ఓన్గా చేసుకోవచ్చు టికెట్ అయితే. సో ఇది ఎంట్రెన్స్ అండి, ఇక్కడ నుంచే మనం లోపలికి ఎంటర్ అవుతాం. సో ఇక్కడ మనం కంపల్సరీ మనకి ఇచ్చిన టికెట్ మనకి తీసుకున్న టికెట్ ఇక్కడ షో చేస్తే వాళ్ళు అది చెక్ చేసి వాళ్ళు మనకి ఎంతమంది అయితే మనం టికెట్ తీసుకున్నామో అంతమందిని వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు అనమాట.
మేము 6 మెంబర్స్ కాబట్టి 6 మెంబర్స్ అలో చేశారు. సో వన్స్ లోపలికి వెళ్ళాక మనకు స్ట్రైట్ వెళ్తే మనకు ఇంకా అంటే ఇదే మనకు మామూలుగా వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్లో వెళ్ళాలంటే వెహికల్స్లో వెళ్ళొచ్చు, లేదంటే వాకబుల్ వెళ్ళాలంటే వాకబుల్ వెళ్ళొచ్చు అనమాట. మోస్ట్లీ వాకబుల్లే ట్రై చేయండి, ఎందుకంటే మనకి వెహికల్స్లో వెళ్తే ఎక్కువసేపు టైం ఉండదండి. అంటే వాళ్ళు ఎక్కువసేపు మనకి స్టాప్ చేయరు. ఒకవేళ ఆ టైంలో అది ఒకవేళ యానిమల్ అక్కడ ఉంటే ఓకే, కానీ లేదంటే ఎందుకంటే కొన్నిసార్లు అవి ఉండొచ్చు, సరిగ్గా తిరగకపోవచ్చు అనమాట, పనుకొని ఉంటాయి, కొన్నిసార్లు రెస్ట్ తీసుకుంటాం. సో అలాంటి టైంలో మనం మిస్ అవుతాం. సో అదేం పెద్ద ఎక్కువ లేదనమాట ఈ పార్కు. సో ఖచ్చితంగా మనం వాకబుల్ చేయొచ్చు, ఏం పెద్ద మ్యాటర్ అయితే కాదు. సో ఫస్ట్కి మేము ఇక్కడికి వెళ్ళాము. ఇదే ఫస్ట్ యానిమల్ మనం చూడము. వీటిని మా అమ్మ చూసి, మా అమ్మమ్మ ఊళ్ళో మా పిన్ని ఊళ్ళో వీటిని మామూలుగా మనం అయితే డాంకీస్ గాడిదలు అంటుంటాం కదా. సో మా అమ్మమ్మ ఊళ్ళో మా పిన్ని ఊళ్ళో ఏమంటారంటే వీటిని బోడెద్దులు అంటారు అనమాట. ఆ బోడెద్దులని మా అమ్మ ఒక్కసారి కనడం వల్ల మాకు ఎందుకో చిన్నప్పుడు నుంచి ఉంటున్నాం కదా వాడు, ఎందుకు వాటింటేనే కొద్దిగా నవ్వొచ్చేది. సో మా అమ్మ ఆ మాట వేసేవాళ్ళకి అందరూ బాగా నవ్వేసాం ఆ టైంలో. అంటే అవి యాక్చువల్గా అలా కనిపించాయంట మా అమ్మకు. సో ఇది ఇక్కడ చూసాక అక్కడ నుంచి మేము స్ట్రైట్గా వెళ్ళాం. నేను ఇంతకుముందు అదే చెప్పాను కదా, 2018లో వెళ్ళినప్పుడు ఇప్పటికి కొద్దిగా చేంజెస్ అయితే జరిగాయండి, కొద్దిగా చేశారు, అప్గ్రేడ్ చేశారు పార్క్ని. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాము. సో అక్కడ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్తే ఒకటి మనకు మ్యాప్ ఉంటుంది. సో ఆ మ్యాప్లో మనం చూసుకుంటే ఎక్కడెక్కడ ఏవేవి అనిమల్స్ ఉన్నాయి, ఎక్కడ ఎలా వెళ్ళాలనేది అక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. సో ఒకవేళ మీకు కొంచెం క్లారిటీ ఉండాలంటే ఒకసారి పాస్ చేసి చూసుకోండి, అంటే ఎప్పుడన్నా వెళ్తే మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి చూసుకున్నాము అంటే ఎక్కడ వెళ్తే ఎలా వెళ్ళాలని. సో కొంచెం స్ట్రైట్ వెళ్తే కొన్ని మనకి యానిమల్స్ ఉన్నాయి. సో వాటిని చూసుకుని తర్వాత రిటర్న్ వచ్చామన్నమాట. సో అక్కడ నుంచి ఇంకా ఒకటే దారి అనమాట. ఇంకా అక్కడ నుంచి వెళ్తే మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఒకే రూట్కి వెళ్ళొచ్చు. సో ఒకసారి అయితే పైనకి అయితే వెళ్ళరావాలి. పైనకి వెళ్తే కొన్ని యానిమల్స్ ఉన్నాయి. సో వాటిని చూసుకుని తర్వాత మేము రిటర్న్ సేమ్ ప్లేస్కి రావాలి. మళ్ళీ తర్వాత కూడా అక్కడికి వస్తే మనము తర్వాత కొన్ని చూసుకుని మరి తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడైతే మనం మ్యాప్ చూసామో అక్కడికి మేము అదే బ్యాక్ వెళ్ళి కొంచెం సైట్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అక్కడ వెళ్ళి చూసాక అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మనకు జిరాఫీస్ ఉంటాయండి, అదే కొద్దిగా పైనకి వెళ్తే. సో ఇక్కడ జిరాఫ్ చూసుకుని కొద్దిగా ఇంకొక ముందుకు వెళ్తే కొన్ని అంటే ఒక 2-3 యానిమల్స్ ఉన్నాయి. సో వాటిని చూసుకుని మనం రిటర్న్ రావాలి అక్కడ నుంచి. సో జిరాఫీస్ ఇవన్నీ చూడడం నాకేం కొత్త కాదు, బట్ కాకపోతే మా అన్న కూడా మోస్ట్లీ అన్నీ చూసేస్తాడు అక్కడ. మా అక్క, మా అమ్మ, క్రాంతిని వీళ్ళు చూడలేదు కదా. సో వాళ్ళ కోసం వచ్చాం అనమాట, వాళ్ళకి చూపించాలని మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ, వాళ్ళని చూపించాలని. ఎందుకంటే మనం చూసామని చెప్పేసి మనం వెళ్ళకుంటే వాళ్ళు వెళ్ళలేరు కదా అక్కడికి. సో అందుకోసమే మేము దగ్గర ఉండి వాళ్ళకి చూపిస్తే తప్ప వాళ్ళకి వెళ్ళలేరు అక్కడికి అని చెప్పేసి తీసుకెళ్ళాము. మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు వాడిని అందరూ చూడలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇదే పార్కింగ్ ఇంత ముందు వచ్చాను. అండ్ హైదరాబాద్లో కూడా చెప్పాను కదా, చాలా పెద్ద పార్క్ అదే, అక్కడే చూసాను అన్ని. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను కాబట్టి నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బట్ అదే వాళ్ళు చూపించాలని ఇంటెన్షన్తో వచ్చినట్లయింది అనమాట, అంతే. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూసాం కదా, ఇక్కడ స్ట్రైట్ ఉన్నాయన్నమాట. సో వీటిని చూసుకుని మళ్ళీ మనం ఎట్లయితే వచ్చామో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలన్నమాట. సో ఇవి జింకలు అండి. మనకి మన పల్లెటూరులో కూడా మనం జింకలు చూస్తుంటాం, అంటే మీ పల్లెటూరులో కూడా చూసే ఉంటారు. సో వాటిని మనం పట్టుకోవాలంటే మాత్రం, క్యాచ్ చేయాలంటే మాత్రం అస్సలు అవ్వదు అనమాట, అంత ఫాస్ట్ ఉంటాయి రన్నింగ్ దానికి. సో అక్కడ చూసుకుని మళ్ళీ తర్వాత మేము రిటర్న్, అదే చెప్పాను కదా ఇందాక మ్యాప్ చూసుకున్నాం కదా, అదే ప్లేస్కి వెళ్ళి ఇంకా ఇక్కడ ఒకటి అనుకున్న టైప్లో ఉంది కదా, ఇక్కడ నేను ఫోటో కూడా తీసుకున్నాను అండి. ఆ ఫోటో మనకి సైడ్ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. సో యాడ్ చేశాను. సో ఇక్కడ నేను 2018లో వచ్చినప్పుడు తీసుకున్నాను అనమాట. సో అక్కడ నుంచి అవి చూసుకుని అక్కడ ఒకటి ఫోటో బాగా వచ్చేది, ఎందుకంటే ఇంతకుముందు లొకేషన్ వేరే అండి, అక్కడ కొంచెం చెట్లని పెంచేశారు కానీ ఇంతకుముందు బాగుంది అక్కడ ఫోటో తీసుకోవడానికి. సో ఇప్పుడు తీసుకుందాం వెళ్ళాం కానీ అంత లేదనమాట అది అప్పటికట్లా. సో అక్కడ నుంచి వెళ్ళి తర్వాత నెక్స్ట్ ఇవన్నీ చూడడానికి ఇంకా పార్క్ అంతా చుట్టూ తిరిగామన్నమాట కొద్దిసేపు. నేను మోస్ట్లీ ప్రతి యానిమల్కి సంబంధించి బోర్డ్స్ పెట్టింటారనమాట. మనం ఏ యానిమల్ చూస్తున్నాం అనేది నేను అది కూడా యాడ్ చేశాను. సో మీకు ఈజీగా ఉంటుంది, అంటే మీరు ఏ యానిమల్ చూస్తున్నారు అన్నది. సో మోస్ట్లీ అన్ని బోర్డ్స్ యాడ్ చేస్తాను నేను. సో ఇక్కడ నుంచి మనము ఒకటైతే మాట్లాడుకోవాలంటే, మేము వీక్ డేస్లో వెళ్ళామన్నమాట. వీక్ డేస్లో ఉంటే కొద్దిగా తక్కువ మంది ఉంటారని చెప్పేసి ఇంట్రెస్ట్తో వెళ్ళాము, నిజమే. ఎందుకంటే వీకెండ్లో పోతే మనం అంత చూడలేము, అంత స్పెండ్ చేయలేము టైం, ఎందుకు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో అందుకోసం మేము వీక్ డేస్లోనే ప్రయారిటీ ఇచ్చాము అక్కడికి. సో కొద్దిసేపు అక్కడ నుంచి మాకు అంటే తిరిగాం కదా, కొద్దిగా టైం తీసుకున్నాం అనమాట, రెస్ట్ తీసుకుని వెళ్దాంలే అని చెప్పేసి. మా అమ్మ ఆ టైంలో ఫోన్ వచ్చింది, నేను మెయిన్ అంటే సెల్ఫీ స్టిక్ యాడ్ చేశాను ఆ టైంలో మొబైల్. సో అందుకోసమే దాన్ని తీసేంత లేకుండా డైరెక్ట్ మాట్లాడే టైంలో అమ్మకి ఇచ్చాను. సో అట్లే మాట్లాడుతుంది అమ్మ.
సో ఈ యానిమల్స్ అన్ని మనము అంటే చూసే ఉంటారు మోస్ట్లీ. మీరు యానిమల్ పార్క్ వీళ్ళంటే చూడని వాళ్ళు అయితే మాత్రం ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు లైవ్లో చూసినట్లే మోస్ట్లీ చాలా దగ్గర నుంచి జూమ్ చేసి చూపించాను అనమాట మీకు మోస్ట్లీ అన్ని. సో ఇక్కడ మనకి బోటింగ్ కూడా ఉంటుందండి. బోటింగ్ అంటే మరి మీరు హై రేంజ్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. జస్ట్ చిన్న అంటే సైకిల్ మాదిరి తొక్కుంటూ వెళ్ళేటి అనమాట. అవి ఒక 2 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ ఇలా వెళ్ళొచ్చు. సో ఒకవేళ మీరే ఓన్గా అంటే వెళ్ళాలనుకుంటే, బట్ ఒకవేళ లేదు వాళ్ళే తీసుకెళ్ళాలంటే మనకు ఒక 10 మెంబర్స్ వరకు అంటే కెపాసిటీ ఉండేది మనకి ఉంటాయన్నమాట. సో వాటిలో వెళ్ళొచ్చు. మనం షిప్ రేంజ్లో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. జస్ట్ ఒకే స్మాల్ అనమాట. అంతే జస్ట్ నీటిలో మనము ప్రయాణించాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట. సో మాకైతే పెద్ద అనిపించలేదు అవి, ఎందుకంటే చిన్న అంతే రివర్, అది చిన్నది అంతే అసలు. సో దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపించింది. అందుకే మేము వెళ్ళేది జస్ట్ చూసాం అంతే. సో అమ్మ వాళ్ళు వెళ్ళానంటే వాళ్ళు అవసరం లేదులే, అంత చిన్నది ఏమి అవసరం లేదు, మేమేం పెద్ద అది కాక మెయిన్ ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. సో అందుకోసమే వద్దన్నారు. సో అక్కడ నుంచి మేము మళ్ళీ తర్వాత రిటర్న్ వెళ్ళేసాం అనమాట, అంటే మిగతా పార్క్ చూడడానికి. సో ఒకవేళ మీరు ఎప్పుడు బోటింగ్ చేయకోకుంటే ఒకవేళ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ కాకపోతే మరీ అంత అదే చెప్పాను కదా, మరీ షిప్ రేంజ్లో ఎక్స్పీరియన్స్ అయితే చేయలేము మనం. జస్ట్ ఊరికే వాటర్లో అంటే ట్రావెల్ చేయాలనుకుంటే ఒకసారి యూ కెన్ ట్రై అంతే. సో అక్కడ నుంచి వెళ్ళామండి. ఇది నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు హైదరాబాద్ వర్క్లో అయితే నేను చూడలేదు. సో ఇది ఇక్కడే చూడడం జరిగింది నేను కూడా. సో మిగతా యానిమల్స్ అన్ని దాదాపు అంటే అంత పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించుకోవచ్చు. ఎందుకంటే మనకి యానిమల్ పార్క్ అంటే మోస్ట్లీ మనం జస్ట్ ఈ ఎలిఫెంట్ ఇవి కూడా అన్ని చూసేసిట్టాం మనం ఆల్రెడీ. సో ఓన్లీ లయన్, టైగరు ఇవే మోస్ట్లీ మనకి అంటే ఈ క్రొకడైలు ఈ 3 ఉంటాయి కదా, ఈ 3 మాత్రం చూడాలంటే పెద్దగా ఎవరైనా కానీ కొద్దిగా ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ లైవ్లో చూసిండు అంటే ఓన్లీ ఇట్లా జూ పార్క్లో తప్ప. ఈ ఎలిఫెంట్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ చూసే ఉంటాం. ఎందుకంటే రియల్ లైఫ్లో ఎక్కడ ఒకటి మన ఊరికి లేకుంటే ఎక్కడన్నా టౌన్స్లో కానీ వచ్చే ఉంటాయి, మోస్ట్లీ చూసే ఉంటాం. సో వీటిని చూడాలంటే మనం జూ పార్క్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చూసాం. బట్ మన ఇంటెన్షన్ ఏంటి, మనం ఎప్పుడు కానీ లయన్, ఈ టైగర్ ఇలాంటివి, క్రొకడైల్స్ ఇలాంటివన్నీ మనము లైవ్లో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం మనకు పార్క్ వెళ్ళాల్సిందే. సో అమ్మ వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ చూడటము, అంటే మిగతావి కూడా. సో వాళ్ళ కోసమే వెళ్ళాము కాబట్టి ఇంకా మేము కూడా అదే ఉన్నాము. సో ఇక్కడికి మేము ఇప్పుడు లయన్ దగ్గరికి వచ్చామండి. లయన్ మేము పోయినప్పుడు కొద్దిగా పనుకొనింది, బట్ మా టైం బాగుండి అప్పుడు కరెక్ట్ టైంకి లేచింది అనమాట అది. సో మాకు కొంచెం వ్యూ బాగా అనిపించింది. బట్ ఇదే కొంచెం మంచి వ్యూ అని కొంచెం అనుకున్నాం, కానీ అది మళ్ళీ తర్వాత కొద్దిసేపుకి ఏమో దానికి మేబీ ఆకలైందేమో ఆ టైంలో. సో అందుకోసమే అది బాగా ఎక్కువ సౌండ్ కూడా చేసింది. సో తర్వాత మీ క్లిప్స్లో అది వస్తుంది చూడండి, ఎందుకంటే దగ్గర నుంచి చూశాను. మంచి ఎక్స్పీరియన్స్ అండి మొత్తానికి. ఎందుకంటే నేను ఇంతకుముందు తిరిగాను కదా, అప్పుడెప్పుడు కానీ నాకేమంత అనిపించలేదు. అంటే లయన్ దగ్గర నుంచి చూసినంత ఫీలింగ్ అయితే రాలేదు, కానీ ఇంకా టైగర్స్ దగ్గర నుంచి చూశాను. లయన్ మాత్రం ఫస్ట్ టైం దగ్గర నుంచి చూసినట్ల ఫీలింగ్ అయితే వచ్చింది. సో తర్వాత క్లిప్స్లో మీరు చూస్తారు అవన్నీ ఎలా ఉందనేది. సో వ్యూ అయితే కొంచెం లాంగ్ నుంచే తీసాను మామూలు. సో అమ్మ వాళ్ళు దగ్గర నుంచి చూస్తున్నమాట, అంటే ఇదే కదా ఫస్ట్ టైం వాళ్ళకి కొంచెం వాళ్ళు ఎగ్జైట్ అయితే అయ్యారు ఆ రోజు. సో మేము ఇంక రాదేమో అదే బెటర్ ఏమో అనుకున్నాను నేను అప్పటివరకు అయితే. అంటే పర్లేదు, అంటే వచ్చిన టైం కరెక్ట్ అది లేచింది కదా. సో వీళ్ళ అమ్మ వాళ్ళు చూసారని బాగా హ్యాపీగానే ఫీల్ అయ్యాను. బట్ తర్వాత క్లిప్ చూస్తారు కదా మీరు, చాలా దగ్గర నుంచి అండి, అసలు చాలా దగ్గరకు వచ్చేసింది అసలు. అంటే ఇంకా ఇట్లా చేయి పెడితే టచ్ అయ్యేంత దగ్గరలో వచ్చిందన్నమాట అదే. సో తర్వాత క్లిప్లో నేను యాడ్ చేస్తాను అది మీకు. సో అక్కడ నుంచి మీరు చూడండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది ఒకవేళ చూడుకుంటే మీరు లైవ్లో. ఇదేనండి ఈ క్లిప్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే ఎందుకో అంటే రిటర్న్ వెళ్ళాను, ఎందుకంటే నేను ఫోటోస్ తీసుకోవడానికి. ఆ టైంలో కరెక్ట్ ఇది సౌండ్ చేస్తుంది అనమాట. అదే మేబీ దానికి ఆగలేదేమో, లేదంటే నిద్ర వచ్చిందో మరి ఏమో సంథింగ్ తెలియదు, కానీ మొత్తం నేను కరెక్ట్ ఆ టైంలో వెళ్ళినప్పుడే అది సేమ్ అలా అరుస్తుంది. సో అసలు ఆ సౌండ్ మీరు నిజంగా అంటే చాలా ఒక 100 వాట్స్ స్పీకర్ ఆన్ చేస్తే ఎంత సౌండ్ వస్తుందో ఆ రేంజ్లో సౌండ్ చేస్తుంది. అంటే జస్ట్ ఒక అరస్తే అంత సౌండ్ వస్తుంది మాత్రం నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. సో చాలా దగ్గర నుంచి చూసాండి మొత్తానికి లయన్ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను నిజంగా మర్చిపోలేను. ఎందుకంటే నేను అదే చెప్పాను కదా, ఇంత ముందు కూడా తిరిగాను, కానీ తిరిగినప్పుడు ఇంత మరీ దగ్గర నుంచి అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు లయన్ని. సో మా వాళ్ళకి ఇంకా ఇన్ఫార్మ్ చేశాను అనమాట, నేను ఒక్కడే వెళ్ళాను అప్పుడు యాక్చువల్గా. సో వాళ్ళకి చెప్పి రమ్మంటే వాళ్ళు వచ్చారు, మా అన్న మా అక్క వీళ్ళంతా. సో వాళ్ళు కూడా వచ్చి దగ్గర నుంచి చూసారు వాళ్ళు ఆ టైంలో నేను చెప్పడం వల్ల. సో మంచి ఎక్స్పీరియన్స్ అండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. అంటే ఆ రోజు యానిమల్ పార్క్ వెళ్ళడంలో హైలైట్ అంటే ఇదే అనమాట. ఎందుకంటే అంత దగ్గర నుంచి చూసాను నేనే అనుకోలేదు. చూడండి ఎంత దగ్గర నుంచి చూసాను. వాడు క్రాంతిగడ్ అయితే ఇంకా అసలు సెల్ఫీ స్టిక్ యాడ్ చేసి మరీ దగ్గర నుంచి చెప్తాను వీడియో. సో వాడి వల్ల ఇంకా అది మీకు అంటే దగ్గర నుంచి తీసినట్ల ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది.
సో అనిమల్లో మాకు లయన్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా జరిగింది ఆ రోజు. మిగతావన్నీ నాకు అంత పెద్దగా అనిపించలేదు, కానీ అదే చెప్పాను కదా, ఈ అంటే ఎక్కువ యానిమల్స్ అయితే ఉండవు దీంట్లో, అంటే ఎంత పెద్ద పార్క్ అయితే కాదు ఇది మరి అంత. సో దగ్గర నుంచి చూడడం వల్ల కొంచెం హ్యాపీనెస్ అయితే వచ్చింది. అంటే అక్కడికి వెళ్ళిన దానికి కొంచెం సాటిస్ఫాక్షన్ ఏందని అంటే లయన్ ఆ రోజు అంత దగ్గర నుంచి చూడడమే. మనకి లయన్ పక్కనే టైగర్స్ కూడా ఉంటాయి. సో టైగర్స్ కొద్దిగా పైనకి వెళ్తే టైగర్స్ ప్లేస్ కూడా ఉంటుందన్నమాట. బట్ టైగర్స్ అంత చిన్నవే అండి, చాలా పెద్దవేం కాదు. అందులో మేము వెళ్ళినప్పుడు అవి పడుకున్నాయి అనమాట. సో పడుకుంటే మనం చూడలేమండి, వెయిట్ చేయాలి. వెయిట్ చేసేంత టైము లేదు, మాకు అంత ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ముఖ్యంగా మా తమన్ గాడు, వాడికి అంటే ఎప్పుడు వెళ్దామా ఇంటికి అన్న తట్టు అనమాట. సో అందుకోసమే ఎక్కువసేపు అంత మేము టైం స్పెండ్ చేయలేదు. సో లాంగ్ నుంచి ఒకటి చిన్నది ఉంటే దాన్ని మాత్రం నేను అది క్యాప్చర్ చేస్తాను. కానీ మిగతా రెండు కొంచెం పెద్దటివే, కానీ మరి అవి పడుకున్నాయి అనమాట. పడుకునే వాటిని మనం ఏం చేయలేము, లేపలేము. అండ్ వాటిని అదే ఇంకోటి ఏంటంటే జూ పార్క్ వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి పడుకున్నాయని చెప్పేసి మనం ఏమన్నా అంటే రాళ్ళతో వేయడం కానీ, లేదంటే ఏమన్నా ఫ్రూట్స్ తీసుకుని వేయడం కానీ ఇట్లా ఏమన్నా చేస్తే మాత్రం కొంచెం మీరు స్ట్రగుల్ అయితే అవ్వాల్సి ఉంటుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు చూసారంటే పార్క్ వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫైన్ అన్న వేస్తారు, లేదంటే కొంచెం ఖచ్చితంగా మీకు మొత్తానికి ఇబ్బందులు అయితే పడతారండి. అది మేము ఎక్స్పీరియన్స్ చేసాము ఈ పార్క్లో. దానికి పెద్ద స్టోరీ ఉందిలే, అది ఇప్పుడు నేను చెప్పలేను. ఖచ్చితంగా మొత్తానికి అలా వెళ్ళినప్పుడు మాత్రం అదే అనిమల్స్ అనుకున్నాయని చెప్పేసి లేపాలని చూడడము, లేకుంటే వాటిని ఏమన్నా అంటే వెక్కిరించడం ఇలాంటి ఉంటాయి కదా కొన్ని. సో అలాంటివన్నీ చేస్తే మాత్రం వాళ్ళు కొద్దిగా మన మీద అంటే అదే ఫైల్ చేస్తారు, అంటే మీ మీద కొంచెం యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎక్కడైనా పార్క్ వెళ్ళినప్పుడు. అందులో ముఖ్యంగా ఇంకోటి చెప్పాలి, ఇక్కడ కొంచెం కర్ణాటక వాళ్ళకి మీరు ఏమని అనుకోండి, కర్ణాటక వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కొద్దిగా మీకు రీజనల్ ఫీలింగ్ అయితే ఎక్కువ అండి. ఆ ఫీలింగ్ ఒకవేళ ఉంటే మంచిదలే, నేను తప్పుగా ఏమన్నా దాన్ని. బట్ కాకపోతే అది అదే మీ స్టేట్ని మీ లాంగ్వేజ్ని అదే ఇష్టపడండి, కానీ వేరే లాంగ్వేజ్ వాళ్ళని బ్లేమ్ చేయడమో లేకుంటే వాళ్ళని అదే కొంచెం రఫ్గా హ్యాండిల్ చేయడం అట్లాంటి చేస్తే మాత్రం అవతల వాళ్ళు కూడా కొద్దిగా దానికి తగ్గట్టే రియాక్షన్ అయితే ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టే ఒకవేళ అందరూ మేబీ ఉండకపోవచ్చు అలా, అంటే మీరు ఏం చేసినా మీ స్టేట్లో ఉన్నాం కాబట్టి, మీ స్టేట్కి వచ్చాం కాబట్టి మీరు ఏమన్నా పడతారని మాత్రం అనుకోవద్దండి అసలు. కొంతమంది ఉంటారు, అంటే మీరు చేస్తే దానికి తగ్గట్టే అదే మీరు ఏం చేస్తే దానికి తగ్గట్టు రియాక్షన్ కూడా ఆ పక్క సైడ్ నుంచి అలానే ఉంటుంది అంటారు కదా. సో అది కూడా ఉంటుంది, అది గుర్తు పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేను చూసాను అండి చాలాసార్లు, అంటే మెయిన్ ఈ ట్రిప్లో మెయిన్ ముఖ్యంగా. ఇంతకుముందు నేను బెంగళూరులో 2 years ఉన్నాను, కానీ అప్పుడెప్పుడు నాకు పెద్దగా అనిపించలేదు. బట్ ఈసారి ఏంటంటే కొంచెం రీజనల్ ఫీలింగ్ కనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గర మనం తెలుగులో మాట్లాడటము అలాంటివి చేసామంటే మాత్రము, సో ఆ టైంలో వాళ్ళు తెలుగు వాళ్ళని చెప్పేసి మనం ఏమన్నా వాళ్ళ దగ్గర అంటే మేబీ వాళ్ళకి దొరికామంటే కొద్దిగా ఆడుకోవడానికి అయితే ట్రై చేస్తారండి, అదైతే షూర్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. సో అందుకోసమే మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఉన్నా కూడా అవతల వాళ్ళని మీరు పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం మనం కూడా దానికి తగ్గట్టు రెస్పాన్స్ అయితే ఇవ్వాలి. ఇస్తేనే వాళ్ళకి తగ్గట్టు బాగుంటుంది, లేకుంటే వాళ్ళు ఇదే మాదే జరుగుతుందని మాత్రం అనుకునేకైతే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిప్లో నేను బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాను. అదైతే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అంత డెవలప్ అయినాయంటే ఓన్లీ కర్ణాటక వాళ్ళు బెంగళూరుని డెవలప్ చేసినట్లు కాదు, హైదరాబాద్ని ఓన్లీ తెలుగు వాళ్ళు డెవలప్ చేసినట్లు కాదు. దాని మీనింగ్ ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల వాళ్ళు వచ్చి అక్కడ అంటే స్టే చేయడం, అక్కడ వర్క్ చేయడం వల్ల ఆ ప్లేసెస్ అంత డెవలప్ అయినాయి. సో అది గుర్తుపెట్టుకుని మనం దానికి తగ్గట్టు ప్రవర్తించాలి. కానీ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి మా స్టేట్లో ఉన్నారు కాబట్టి మేము ఏం చెప్తే అది వినాలి, మేము బెల్డ్ చేస్తామంటే ఎవడు ఒప్పుకోడు ఇక్కడ. ఏంటంటే హైదరాబాద్లో తెలుగే మాట్లాడాలంటే జరుగుతుంది. అక్కడ హిందీ మాట్లాడే ఉంటారు, కన్నడ మాట్లాడే ఉంటారు, మలయాళం మాట్లాడే ఉంటారు, డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు అక్కడ ఏం పెద్దగా ఫోర్స్గా మీరు మాట్లాడే తీరాలి అంటే మా స్టేట్కి వచ్చారు కాబట్టి తెలుగు మాట్లాడాలని అనుకోరు. బట్ ఇక్కడ బెంగళూరులో మాత్రం నేను చాలా కేసెస్లో చూసాను అనమాట. కర్ణాటకకి వస్తే కర్ణాటకనే మాట్లాడాలంటే ప్రతి స్టేట్కి వెళ్తుంటారు. అక్కడ ప్రతి స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ లాంగ్వేజ్ నేర్చుకుని మాట్లాడాలంటే మీరు మాట్లాడతారు అలానే వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు? లేదు కదా. సో దానికి మీరు ఎలా ఉంటారో అందరూ అలానే ఉంటారు. దానికి తగ్గట్టు మనమే మన కమ్యూనికేషన్ అర్థమయ్యే లాపక్కలకి, అంతేగాని ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ లాంగ్వేజ్ మాట్లాడాలంటే కుదరదండి, అది నడవదు. ఓకేనా. అది చాలా కేసెస్లో చాలామంది చూసే ఉంటారు నాకు తెలిసి ఈ వీడియో చూసేవాళ్ళు. సో మీరు ఒకవేళ మీ స్టేట్లో ఉంటే మీ స్టేట్ని మీరు గౌరవించుకోండి, మీ లాంగ్వేజ్ని గౌరవించుకోండి, కానీ బట్ వేరే వాళ్ళ మీద వృత్తాలను మాత్రం అనుకోకండి. అదైతే కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లయితే మాత్రం చాలా కష్టం ఫ్యూచర్ డేస్లో.
ఇక ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు క్రొకడైల్స్ ఉంటాయండి. ఈ ఫైనల్ అనమాట మనకి, అంటే ఈ యానిమల్స్ తర్వాత బర్డ్స్ ఇవన్నీ అయిపోయినాక మనకి ఎండింగ్ కొద్దిగా అంటే ఇవి ఉంటాయి అనమాట. వీటితో పాటు మనకి దగ్గరలో మనకి మంకీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బట్ కొద్దిగా మనం హైలైట్గా భావించే అంటే టైగర్, లయన్ తర్వాత నాకు కొంచెం ఎక్కువ అంటే ఇంట్రెస్టింగ్ అనిపించేది అయితే క్రొకడైల్ అనమాట. సో ఇవైతే అనుకున్నాయండి మేము వెళ్ళినప్పుడు, అసలు ఏమాత్రం కొద్ది కూడా షేక్ అవ్వలేదు అనమాట అసలు. సో మా క్రాంతిగాడు ఒక ఫ్రూట్ తీసుకుని కూడా వేస్తాడు అనమాట, అంటే ఆ శబ్దానికో లేకుంటే అవి తగిలితే లేస్తాయని చెప్పేసి. బట్ ఏమి పెద్ద యూజ్ ఏం లేదు, అవి అసలు కొద్దిగా కూడా షేక్ కూడా కాలేదు. ఇవి చూడండి కొద్దిగా మంకీస్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మనం చాలా రకాలే ఉంటాయి మనకి మంకీస్, బట్ అన్నిట్లో పోల్చుకుంటే కొంచెం ఎందుకో అంటే బ్లాక్గా ఉన్నాయన్నమాట. కొంచెం పేస్ మాత్రమే వెరైటీగా ఉంది. సో కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది ఈ మంకీస్ చూసాక, అందుకే ఇవి మాత్రం సపరేట్ క్యాప్చర్ చేస్తాను. చాలా రకాల ఉన్నాయి కానీ మంకీస్ నేను అవన్నీ క్యాప్చర్ చేయలేదు. సో ఆ తర్వాత ఇంకా అంటే అంత ఎగ్జైటింగ్గా లేదంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించేవి ఏంటివి కనిపించలేదు. సో అందుకోసమే ఇంక వెళ్ళాలనుకున్నాము. సో ఇది స్టార్టింగ్ అండి, మనం వచ్చినప్పుడు ఎంట్రెన్స్ అయ్యే ప్లేస్ అన్నమాట ఇది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని చెప్పేసి ఒక ఫ్యామిలీ పిక్ తీసుకోవాలనుకున్నాం ఇక్కడ. అంటే ఎవరైనా అడదాం అనిపించింది, బట్ నేను తీసుకున్న ఫొటోస్ ఏవి కానీ నాకు నచ్చట్లేదు మధ్య వేరే వాళ్ళు తీసినట్టు. అందుకోసమే సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను, దాంతో నేను క్యాప్చర్ చేశాను ఇవి. సో నాకు నేను క్లిక్ చేసుకునే షార్ట్స్ అవి చాలా బాగా వచ్చాయండి. మొత్తానికి సెల్ఫీ స్టిక్ అంత బాగా చేస్తుందని నేను ఇప్పుడే అంటే ఆ ఫోటో చూసాకే అనిపించింది. సో ఇప్పుడు ఎవడన్నా ట్రిప్పులు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సెల్ఫీ స్టిక్తోనే నేను ఫోటో తీసుకుంటా. అంటే వేరే వాళ్ళు ఉన్న అడిగే బదులు మనం ఒక స్టాండ్, అంటే దానికి స్టాండ్ ఇచ్చింటారు అనమాట. సో సెట్ చేసి మన దగ్గర రిమోట్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఫొటోస్ కూడా బాగా వస్తాయి. అంటే షేక్ ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళకి ఇస్తే షేక్ అవుతుంటాయి కొన్ని ఫొటోస్, అంటే వాళ్ళు అంటే క్లిక్ చేసేటప్పుడు కొంచెం షేక్ చేస్తే కానీ ఫొటోస్ సరిగ్గా రావన్నమాట, అందుకోసం. సో ఇది మనకు పార్కింగ్ ఏరియా అండి. మనము వన్స్ ఇక్కడికి వచ్చాక ఇక్కడ పార్క్ చేసి మనము పార్క్లోకి వెళ్తాం అనమాట. సో ఇక్కడ మేము పార్క్ చేసి వెళ్ళాం కదా, అందులో చెప్పాను కదా మేము లేట్ అవ్వడం వల్ల లంచ్ కూడా చేయలేదన్నమాట. అక్కడ కొద్దిగా అంటే బయటకు వచ్చి తినేంత టైం దొరక. సో అందుకోసమే వన్స్ బయటకు వచ్చాక ఒకేసారి వెళ్ళేటప్పుడే తినాలనుకున్నాము. అందుకోసమే 5 అయింది మేము బయటకు వచ్చేదానికి. సో మధ్యాహ్నం చేయాల్సిన లంచ్ మేము 5 అప్పుడు చేసుకున్నాం అనమాట. సో మేము బయటకు వెళ్తే మోస్ట్లీ అంటే ఫుడ్ క్యారీ చేయడానికే ఎక్కువ రికమెండ్ చేస్తాం, ఎందుకంటే బయట ఫుడ్ మా అక్క వాళ్ళు తినడానికి ఇష్టపడరండి, అందుకోసమే. సో మరీ ఏది పడితే అది కాకుండా కొంచెం అంటే మరీ అంటే తినడానికి ఇంటే బాగుండేటట్లే చూసుకుంటారు. ఇంకా ఇది తక్కువ అనమాట, ఎందుకంటే ఆ రోజు లేట్ అయిందని చెప్పేసి ఏదో లెమన్ రైస్తో కానిచ్చారు. కానీ మా అక్క మోస్ట్లీ అక్కడ బయటకు వెళ్తే ఫుడ్ మాత్రం ఒక చాలా స్నాక్స్ మొత్తానికి మంచి మంచి ఐటమ్స్ అయితే చేస్తుంది. ఖచ్చితంగా మనం రెస్టారెంట్లోనే ఎక్కడ తినేదంతా పోల్చుకుంటే మా అక్క తీసుకెళ్ళిన బాక్స్ తింటే మాత్రం సరిపోతుందనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట మాకు మామూలుగా. సో అందుకోసమే మోస్ట్లీ మేము రికమెండేషన్ కూడా అదే ఉంటుంది, అంటే మోస్ట్లీ క్యారీ చేయడానికే ట్రై చేస్తాం మోస్ట్లీ. సో అలా మా లంచ్ 5కి కంప్లీట్ చేసుకొని మేము తర్వాత స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి మరి తర్వాత డిమార్ట్కి వెళ్ళాలనుకున్నామండి. ఎందుకంటే డిమార్ట్కి ఎందుకు వెళ్ళాలనుకున్నామంటే అంత ముందు రోజు మీరు చూసే ఉంటారు కదా పార్ట్ 1లో M5 మాల్కి వెళ్ళాం, కానీ అక్కడ కాస్ట్ అవన్నీ చూసి మా అక్క మా అమ్మ వద్దు ఎక్కడైనా తీసుకున్నాం కానీ ఇక్కడ మాత్రం వద్దని చెప్పారు. అందుకే డిమార్ట్కి వెళ్ళాం. డిమార్ట్లో బట్టలు తీసుకోలేమండి, ఓన్లీ టీషర్ట్లు ఇలాంటివి అయితే ఓకే, కానీ నేను స్పెసిఫిక్గా ఈ ప్యాంట్స్ కానీ లేకుంటే షర్ట్స్ కానీ తీసుకోవాలంటే రికమెండ్ అయితే చేయను, ఎందుకంటే అంత బాగు అనమాట. బట్ టీషర్ట్స్ ఇవైతే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు, అంటే మన బడ్జెట్లోనే మంచి మంచి టీషర్ట్లు అయితే వస్తాయి డిమార్ట్లో తీసుకుంటే. అండ్ దాంతోపాటు గ్రాసరీస్ అన్నీ తీసుకోవాలి, అందుకోసమే మేము అక్కడికి వెళ్ళాం. అప్పటికే మా వాళ్ళకి ఎవరికి ఓపిక లేదు, మా అన్నకైతే అస్సలు లేదన్నమాట. సో వాడికి ఓపిక లేకుంటే అప్పుడే ఇంకా వెళ్దాం అనేది, కానీ బట్ మాకు వేరే ఆప్షన్ లేదన్నమాట. ఇంకొక రోజు ఉంటే ఓకేలే రేపు ఉంది, రేపు అంటే చేద్దాం షాపింగ్ అని అనుకోవచ్చు, బట్ రేపు మార్నింగ్ వెళ్ళాలనుకుంటున్నాము. సో ఈ రోజు మాత్రమే ఉంది, అందులో ఆల్రెడీ మేము ఇక్కడికి వెళ్ళే టైంకి 6 అయిందన్నమాట అప్పుడే. సో 6 నుంచి ఒక 1 అవర్ అన్నా స్పెండ్ చేసి తర్వాత ఇంకా జూడియోకి వెళ్ళాలి. అండ్ ముఖ్యంగా మా అమ్మకి మెట్రో చూపించాలనుకున్నాను నేను. ముఖ్యంగా ఆల్రెడీ టైం చాలా ఓవరు వద్దన్నారు, లేదు రేపు మళ్ళీ కుదరదు, దానికోసం స్పెసిఫిక్గా టైం తీసుకోలేము, మళ్ళీ ఇంకెప్పుడో వస్తాము. సో కంపల్సరీ ఈరోజే చూపెట్టాలని చెప్పేసి డిమార్ట్ కొంచెం తొందరగానే ముగించుకుని తర్వాత వెళ్ళాం. జూడియో ఎక్కడ ఉందేమని కొంచెం చూసామన్నమాట, విశాల్ మార్ట్ కానీ జూడియోలో కానీ మనకి టీషర్ట్స్ బాగుంటాయండి, టీషర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ. సో అందుకోసమే కొద్దిగా అంటే ఆ ఏరియాలో మేము వెళ్ళే రూట్లో ఎక్కడైనా ఉన్నాయని సెర్చ్ చేస్తే మనకు దగ్గరలోనే జూడియో ఉండిందన్నమాట. అంటే జయనగర్కి వెళ్తున్నాం మేము, జయనగర్ మెట్రోకి వెళ్తే అక్కడ మనకి ఫ్లైఓవర్ వస్తుంది సిల్క్ బోర్డ్కి వెళ్ళడానికి. సో ఆ రూట్ మేము సెలెక్ట్ చేసుకున్నమాట, అంటే జయనగర్కి వెళ్తే అక్కడ నుంచి ఫ్లైఓవర్కి తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో అందుకోసమే మేము అంటే జూడియో చూసుకుని జూడియో నుంచి జయనగర్ వెళ్దాం అనుకున్నాం. అందుకే మధ్యలో వెళ్ళేటప్పుడు మనకి జూడియో చూసుకుని వెళ్ళాం అనమాట. సో ఇది పార్కింగ్ ఏరియా అండి మనకు, అంటే డిమార్ట్లో అండర్ గ్రౌండ్లో ఉంటుంది.
వెళ్ళాను, పెట్టాను, కింద వచ్చేదానికి బండి లేదు, కనిపించలేదు. ఏంద్రా ఎక్కడ పోయింది బండి అని చూస్తే అది ఒక పైన ఉంది. సో వాళ్ళు మామూలుగా అంటే ఎక్కువ వెహికల్స్ వచ్చినప్పుడు కింద ఉండేదాన్ని పైన పెట్టేస్తారు అనమాట. అండ్ కీ కూడా వాళ్ళకి ఇచ్చిపోవాలి. నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్ళాను, వాళ్ళకి కీ ఇవ్వలేదు నేను. సో అందుకోసమే కీ ఇవ్వకోకుండా వాళ్ళు పైన పెట్టేశారు. మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేసి దాన్ని తీసుకుని వచ్చాను. సో ఆ తర్వాత షాపింగ్ చేసుకుని మళ్ళీ తర్వాత ఇంకా అదే జయనగర్ ఏరియాకి వెళ్ళేటప్పుడు మధ్యలో చెప్పాను కదా జూడియోకి వెళ్ళాలని. సో ఇదండి జూడియో. సో వెహికల్ సైడ్కి ఎక్కడో పెట్టేసి జూడియోకి వెళ్ళాము. ఆల్రెడీ మేము వెళ్ళే టైంకి వాళ్ళు ఆల్రెడీ క్లోజింగ్ అనమాట. సో క్లోజింగ్ టైంకి వెళ్ళాము, బట్ ఇంకా ఒక 10 to 15 minutes ఉండింది. సో తొందరగా తీసుకోండి అని చెప్పారు. సో మేము వెళ్ళి ఇంకా అంత తొందరగా కాదు కదా, సో లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేశారన్నమాట కొన్ని మేము వెళ్ళే టైంకి. సో తొందరగా తీసుకోవాలని చెప్పేసి అక్కడికి వీళ్ళకి చెప్పాము. సో వాళ్ళు కూడా టైం బట్టి డిసైడ్ అవుతారు కదా. మామూలుగా అంటే తొందరగా చేయరు వాళ్ళు షాపింగ్, చాలా చూసి దాంట్లో బెస్ట్ ఉంటే మాత్రమే తీసుకుంటారు. కానీ ఇంకా ఆ రోజు ఆల్రెడీ టైం అయిపోయింది చూడండి, సైడ్ కాబట్టి కొన్ని లైట్స్ కూడా ఆఫ్ చేశారనమాట మేము షాపింగ్ చేసే టైంకి. సో తొందరగానే తీసుకోమని వాళ్ళు చెప్పడం మేము చెప్పడం వల్ల ఇంకా కొంచెం తొందరగానే తీశారు. సో అక్కడ కూడా అంతే అండి, మరి అక్కడ టీషర్ట్లు తీసుకున్నామని డిమార్ట్లో ఇక్కడ క్రాంతికి తమను మాత్రమే దొరికాయి. నాకు అంత పెద్దగా నచ్చలేదు, మా అన్న తీసుకోమన్నాడు నాకు కూడా, బట్ కాకపోతే నాకు అంత నచ్చలేదు. సో నేను బయట హైదరాబాద్లోనే ఎక్కడ తీసుకుంటానని చెప్పేసి నేను తీసుకోలేదు. సో అక్కడ అలా షాపింగ్ అయిపోయింది. అక్కడ 10 అలా అయిందండి. మాకు ఇంకా 1 hour మాత్రమే టైం ఉంది, అంటే జయనగర్ వెళ్ళి అక్కడ మెట్రోకి వెళ్ళడానికి. సో మెట్రో అమ్మకి చూపిస్తే ఆ 1 hourలోనే చూపించాల, ఎందుకంటే 11కి క్లోజ్ అనమాట మెట్రో. సో ఏమున్నా తొందరగా వెళ్ళని చెప్పేసి ఇంకెక్కువసేపు అక్కడ వెయిట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోయినాం ఇంక మెట్రోకి. సో జయనగర్ నుంచి మనకు బనశంకర్ వరకు 2 stops ఉంటాయండి, జస్ట్ చూపించడానికి కాబట్టి నేను జయనగర్ నుంచి బనశంకర్కి మెట్రోకి వెళ్ళామన్నమాట. సో ఒక మామూలుగా అంటే ఒక 2 minutes 3 minutes కంతా మెట్రోస్ వచ్చాయి, బట్ ఆల్రెడీ టైం లేట్ అయింది కదా. సో చాలా లేట్గానే వచ్చింది మెట్రోస్ కూడా, అంత 10 to 15 minutes వస్తానమాట ఓల్డ్ మెట్రో. ఆల్రెడీ కొన్ని క్లోజ్ అయిపోయినాయి. సో చాలాసేపు వెయిట్ చేసాము. మామూలుగా రెగ్యులర్తో పోల్చుకుంటే ఖచ్చితంగా కొంచెం టైం వెయిట్ చేసి వెళ్ళాము. ఫస్ట్ టైం అమ్మ కాబట్టి అదే పైన ఉంది కాబట్టి కొంచెం తను పైన అలా కట్టారా దీన్ని అని చెప్పి అడిగింది నన్ను కూడా. సో అదే ట్రైన్ వచ్చినాక చూస్తలేమో, ట్రైన్ వెళ్ళేటప్పుడు ఇంకా ఎలా ఉంటుందని చెప్పి చెప్పాను. సో వచ్చి రాగానే ఇంకా ట్రైన్ ఎక్కామన్నమాట మెట్రోలకి. మేము వెళ్ళినప్పుడు కొద్దిగా రద్దీగానే ఉంది అది, సో అందుకోసమే తను నిలబడిపోతుంది అనమాట. సో అట్లా జయనగర్ నుంచి బనశంకర్ జస్ట్ 2 stops మాత్రం వెళ్ళాము. తను అదే పైన వెళ్ళేది అవన్నీ చూస్తాం కదా, అంటే సైడ్ అంటే వచ్చే లైటింగ్స్ అన్నీ, అంటే మామూలు బిల్డింగ్స్ అవన్నీ. సో తను కొంచెం బాగా ఫీల్ అయ్యింది అనమాట, అంటే ఎలా పైన కట్టారు ఎలా వెళ్తుందో అని చెప్పేసి. సో ఇంకా బనశంకర్ దిగాము. బనశంకర్ నుంచి సేమ్ మళ్ళీ రిటర్న్ బనశంకర్ నుంచి జయనగర్కి వచ్చేసాము. సో జయనగర్కి అక్కడికి దగ్గరే కాబట్టి అంత ఎక్కువ టైం అయితే పట్టలేదు, జస్ట్ జర్నీ టైం అయితే ఒక 10 minutes అంతే. బట్ కాకపోతే మనం అదే ట్రైన్ రావడానికి కొద్దిగా టైం పట్టడం వల్ల లేట్ అయిందన్నమాట. సో మా అన్న వాళ్ళు ఇంకా ఫోన్ చేస్తారు ఇంకొచ్చేసాడని, మేము ఇంకా ఎక్కువసేపు అక్కడ అంటే ఉండలేదన్నమాట, ఇంకా తొందరగానే వచ్చేసామన్నమాట ఇంకా. సో ఇదండి అంటే జయనగర్ నుంచి బనశంకర్ మెట్రో అంటే జర్నీ మా అమ్మది. సో ఫస్ట్ టైం కాబట్టి తను బాగానే అంటే హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. అది కూడా అనింది అనమాట, నేను ఇట్లాంటివన్నీ చూస్తాను అనుకోలేదురా ఇప్పట్లో అని. ఎందుకంటే అంటే మెయిన్ ఇంట్లో ఉండాల్సి అనమాట ఇక్కడ ఊర్లో. మేమేమో నేను హైదరాబాదు, మా అన్నేమో బెంగళూరు. సో ఏ వాళ్ళు అక్కడ ఉంటాం. సో తనకి ఊర్లోనే తప్పదు అనుకునే టైంలో తనకి అనుకోకుండా ఈ ట్రిప్ జరగడం, ఈ ట్రిప్లో మెయిన్ తను అసలు ఎక్స్పెక్ట్ చేయకున్నట్టు కూడా చూడడం వల్ల కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యేది అనమాట. సో తన హ్యాపీనెస్ కోసమే కదా ఏదైనా చేసేది. సో తను హ్యాపీ అవ్వడం వల్ల మేము కూడా వెరీ హ్యాపీ అనమాట రోజు. సో అలా మెట్రో చూపించి తనని ఇంకా ఆల్మోస్ట్ 10:45 11 అవుతుంది. సో ఆల్రెడీ లేట్ అయింది ఇంకా. సో అందుకోసమే ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా తీసుకుని ఇంకా రిటర్న్ మా అన్న వాళ్ళ ఇంటికి. మా అన్న వాళ్ళ ఇల్లు మామూలుగా బొమ్మనాల దగ్గర అండి, గుడ్లుకేట్ ఉంటుంది. సో జీబీపాలెం అని ఉంటుంది అన్నమాట అక్కడ. సో అక్కడ మా అన్న వాళ్ళు ఉంటున్నారు. సో అక్కడికి వెళ్ళాలంటే మనం సిల్క్ బోర్డ్ మీద వెళ్ళాల్సిందే. సో సిల్క్ బోర్డ్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. సో అందుకోసమే మేము జయనగర్ వెళ్తే అక్కడ చెప్పాను కదా మనకి ఫ్లైఓవర్ ఉంటుంది. సో ఆ ఫ్లైఓవర్ మీద వెళ్ళామంటే చాలా చాలా తక్కువ ఉంటుందండి, అంటే ట్రాఫిక్ అంటే ఏది ఉండదు. దాదాపు ఒక 5 to 6 kilometers హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. తర్వాత సిల్క్ బోర్డ్లో ఖచ్చితంగా యాజ్ యూజువల్గా ఉంటుంది అనుకో, బట్ సిల్క్ బోర్డ్ ఏరియాకి కొద్దిగా పడుతుంది కాబట్టి మేము అనుకున్నాం అదే బెటర్ అని. బట్ ఆ రోజు మాత్రం చాలా లేట్ అయిందండి, ఎందుకంటే సిల్క్ బోర్డ్ వరకు ఫ్లైఓవర్లో పోయినా కూడా అక్కడ సిల్క్ బోర్డ్ నుంచి రూపాయనగర్ బొమ్మనల్లి అది అక్కడికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1/2 hour 45 minutes పట్టిందన్నమాట. చాలా అంటే చాలా ఉంది అసలు ట్రాఫిక్ ఆ రోజు. సో ఒకవేళ స్టార్టింగే మేము అసలు జయనగర్కి రాకుండా డైరెక్ట్ పెట్టి ఇంకా ఏ రేంజ్లో ఉండేదో అసలు అంటే ఊహించుకుంటేనే భయం అవుతుంది అనమాట. సో బెంగళూరుకి ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం ఇదే ఎక్కువ బాధపడేది, అంటే టెన్షన్ పడేది. అంటే టయానికి వెళ్ళాము ఆ ట్రాఫిక్ వల్ల. ఇప్పుడైతే మెట్రోస్ వచ్చాయనుకో
బట్ ఇంకా మెట్రోస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కానీ దాన్ని ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. స్టార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుందండి, అంటే ట్రాఫిక్ కొద్దిగా తక్కువ అవుతుంది అనమాట. సో అలా మా అమ్మ అంటే బెంగళూరు ట్రిప్ కంప్లీట్ అయింది. సో మరుసటి రోజు ఇంకా మేము ఊరికి వెళ్ళాలి. సో మార్నింగ్ మేము బయలుదేరమాట, అంటే టిఫిన్ చేసుకుని మా వదిన వాళ్ళు టిఫిన్ చేసుకుని వెళ్ళండి, మధ్యలో అంటే ఆపేది ఇదంతా ఎందుకని చెప్పేసి తను ప్రిపేర్ చేసింది అర్లీగా లేచి. సో మార్నింగ్ టిఫిన్ చేసి ఇది ఆటోమేటిక్కి మనకి కింద పార్కింగ్ చేసేయారండి. ఇది పార్కింగ్ ప్లేస్ బాగా ఎక్కువ ఉంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పేస్ ఇస్తారు. సో అక్కడ బైక్ కానీ అంటే కార్ కానీ 4 వీలర్ ఉంటే పెట్టుకోవచ్చు మనం. సో ఇలా మా అన్న వాళ్ళతో ఒక 3 to 4 days అంటే స్పెండ్ చేయడం చాలా హ్యాపీని ఇచ్చింది. అండ్ ముఖ్యంగా చెప్పాను కదా, మాకేంటి కానీ ఇదంతా చూసిందే మా అమ్మ వచ్చి అట్లా అన్నీ చూడడం అయితే నిజంగా తను ఎంత ఫీల్ అయిందో తెలియదు కానీ నేను మా అన్న మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. తనని ఇక్కడికి బెంగళూరు పిలిచిపోయి తన దగ్గర అన్న దగ్గర వదిన దగ్గర వాళ్ళు అలా టైం స్పెండ్ చేయడం అలా సో బాగా అనిపించింది నాకైతే. సో ఈ వీడియో మీరు కూడా చూశారు కదండి, మీకు ఎలా అనిపించిందో, ఒకవేళ మీకు నిజంగా అంతా చూసి మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఇలాంటివి మన ఫ్యామిలీలో అందరికీ ఇవ్వాలండి, అంటే కొన్ని మెమోరీస్. సో నేను మాత్రం మోస్ట్లీ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏదో రకంగా వాళ్ళకి ఒక మెమొరీ అయితే ఇవ్వాలని నేను ప్రతిసారి అనుకుంటాను. దానికి తగ్గట్టు ఏదైనా ప్లాన్ కూడా చేస్తాను. సో అమ్మకి ఇలా చేయడం అయితే నాకు కూడా ఒక స్పెషల్ మూమెంట్ అనమాట ఇది. సో అలా మా ఊరికి రిటర్న్ వచ్చామండి. ఇది నా అంటే మా అమ్మ బెంగళూరు ఫస్ట్ ట్రిప్ వీడియో. సో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంతవరకు చూసారు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, బాయ్.